ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులు తమ యొక్క వినతి పత్రాలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని నానా ఇబ్బందులు పడిపోతున్నారు. మీ లోకల్ ఎమ్మెల్యేలకి, మీ లోకల్ ఎంపీలకి ఇవ్వమని చెప్పేసి అన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, లేకపోతే సీఎం గారు కానీ వివిధ జిల్లాల పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. ఈ రోజు నుంచి వచ్చే 2 రోజులు కూడా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అనంతపురం జిల్లా మొత్తం తిరుగుతారు. కాబట్టి తిరిగినప్పుడు ఏ ప్రదేశానికి వస్తే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి బీఈడి, డిఈడి అభ్యర్థులు మనం ఆల్రెడీ ఈ వినతి పత్రాలు మీకు ఇవ్వడం జరిగింది. మన యొక్క ఛానల్లో ప్రతి వీడియో కింద మనం రీసెంట్గా పెట్టిన 5-6 వీడియోలు క్లియర్ కనిపిస్తాయి. వినతి పత్రాలు సీఎం గారికి, వినతి పత్రాలు విద్యాశాఖ మంత్రికి, అలాగే డిప్యూటీ సీఎంకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చక్కగా పెట్టాం. ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద ఆ వినతి పత్రాలు ఉన్నాయి. మీరు అవి డౌన్లోడ్ చేసుకుని అందులో ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకుని ఒకసారి చదువుకొని ఎవరికి ఇస్తున్నారో ఈ డిప్యూటీ మనకి విద్యాశాఖ మంత్రి గారికి స్పెషల్గా మనం ఒక వినతి పత్రం రాసాం. అది మీరేం మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసేసి ఆయనకి అక్కడికి వస్తే మీ 10 మంది, 15 మంది, 25 మంది ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి డిఈడి, బీఈడి అభ్యర్థులు చక్కగా వినతి పత్రాలు ఇచ్చి ఆయనకి ఆ సమస్యలు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ దానికి సంబంధించిన అప్డేటు. ఇదిగో నేటి నుంచి మంత్రి లోకేష్ విస్తృత పర్యటనలు అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తాడు. ఆయన అన్ని జిల్లాల్లోనూ పర్యటన చేయడం జరుగుద్ది. ఇక్కడ చూస్తే అది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ గమనించినట్లయితే ఓకే, ఇదిగోండి రాష్ట్ర మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేటి నుంచి జిల్లాల్లో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తారు. అనంతపురం జిల్లా ఈ మేరకు బుధవారం పర్యటన షెడ్యూల్ కూడా ఇచ్చారు. 15 మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల మధ్య గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లిలో తెదేపా కార్యకర్తలతో సమావేశమవుతారు. అదే రోజు గుత్తిలో బస చేస్తారు. ఈ నెల 16 ఉదయం 9:30 గంటలకు బేతంపల్లి చేరుకుంటారు. 10 గంటల నుంచి 11:30 గంటల మధ్య రెవెన్యూ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురం జిఎంఆర్ కాంపౌండ్లో జరిగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుమార్తె వివాహానికి వస్తారు. 2 గంటల 15 నిమిషాలకు అనంతరం నగరం బళ్ళారి రోడ్డు ఎంవైఆర్ కళ్యాణ మండపంలో జరిగే కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. రాత్రికి అక్కడే ఉంటారు. 17న 10:45 గంటలకు అనంత జేఎన్టీయు స్నాతకోత్సవానికి హాజరవుతారు. 1:20 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. ఇది షెడ్యూల్. కాబట్టి అనంతపురం జిల్లాలో మ్యాక్సిమం ఆయన ముఖ్యమైన టౌన్స్లో ఉంటాడు. కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి బీఈడి, డిఈడి అభ్యర్థులు ఆయన ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియాలో అక్కడ ఉన్న అభ్యర్థులు ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న వినతి పత్రాలు చక్కగా రెడీగా పెట్టుకొని ఆయనకి ఇవ్వండి. ఇచ్చి సమస్యలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.